మామ్నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ లోపల దాదాపు 10,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ నెల ఏప్రిల్ 9 తేదీ నుండి 24 వరకు ఈ గేమ్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆఫ్లైన్లో కూడా దాదాపు 10,000 మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని క్రీడాకారులకు అన్ని వ్యవస్థలు కూడా అందించడం జరిగింది. మండల స్థాయి నుండి పార్లమెంటు స్థాయి వరకు పోటీల నిర్వహణ కోసం సుమారు 300 మంది వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు అంటే పీడీపీఈటీస్ డిప్యూటేషన్. అదేవిధంగా త్రిషా పూజిత గారు హైదరాబాద్ తాండాక ప్రాంతానికి చెందినటువంటి త్రిషా పూజిత విమెన్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ జైంట్స్ తరఫున అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇస్తున్నారు. 2015-16 సీజన్లలో హైదరాబాద్ అండర్-19 జట్టు తరఫున సెంచరీ చేసి తన ప్రతిభా నైపుణ్యాలను చాటుకున్న పూజిత ఇప్పుడు T20 ప్రపంచ కప్ లో ఆడి భారత మ్యాచ్ గెలవడంలో సహాయపడే పెద్ద కళను ఈరోజు తన ముందు ఉంచుకున్నది. తప్పకుండా వాళ్ళు ఆ యొక్క కళ నిజం కావాలని చెప్పి సందర్భంగా వేదిక ద్వారా అందరం కూడా వారిని ఆశీర్వదిస్తా ఉన్నాం. స్మృతి మందాన 2025 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2016 మరియు 2022లో మహిళల ఏషియా కప్ లను గెలిచిన భారత జట్టులో సభ్యురాలు ఎవరైతే వారి ద్వారా ఈ గేమ్స్ ని ఇక్కడ కండక్ట్ చేయడానికి సహకరించినారో సూర్యచంద్ర ఫౌండేషన్ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ యొక్క క్రీడలను ఇంకా పెద్ద ఎత్తున భవిష్యత్తులో నిర్వహిస్తామని మీకు మరోసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వాలీబాల్ మక్కల్ నుంచి అందరికీ నమస్కారం. ఈరోజు ఎక్కడ జరుగుతున్న ప్రధానమంత్రి పార్లమెంట్ క్రీడా ఉత్సవాల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत।